సార్ చాలాసార్లు మనం బయట వినే మాట హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోండి. ఏదైనా హెయిర్ లాస్ అయితే లేదంటే హెయిర్ ఎక్కువ పోతుందంటే అని చెప్తూ ఉంటారు. అసలు ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి? అసలు ఎలాంటి వాళ్ళు ఇవి చేయించుకోవాలి సార్? యాహ్! హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేటువంటిది ఒక రకమైనటువంటి మైనర్ సర్జికల్ టెక్నిక్. ఎవరికైతే ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటే బట్టతల అంటాం కదా! అది ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఈ యొక్క హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ని చేయించుకోవచ్చు. అయితే ఈ యొక్క బట్టతల మగవాళ్ళలో ఉంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అని, ఫిమేల్స్‌లో ఉంటే ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మగవాళ్ళలో అయితే ఈ యొక్క మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్‌ని గ్రేడింగ్‌గా చేయడం జరిగింది. గ్రేడ్ 1 టు గ్రేడ్ 7 ఆర్ 8 వరకు. ఫిమేల్స్‌లో అయితే గ్రేడ్ 1 టు గ్రేడ్ 3 వరకు. అంటే నేను సాధారణంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట. సో ఇంకా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాటికి అక్కర్లేదు. సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. సింపుల్గా అర్థమయ్యే గ్రేడ్ 1 అంటే టీనేజ్లో 13 ఇయర్స్ నుంచి 18, 19 ఇయర్స్ వరకు ఈ యొక్క హెయిర్ లైన్, చాలామంది యొక్క హెయిర్ లైన్ ఈ విధంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ టీనేజ్ హెయిర్ లైన్. అది గ్రేడ్ 1. ఓకే. గ్రేడ్ 2 అనేసరికి ఒక్కసారి ఆ టీనేజ్ నుంచి 20స్లో పడేటప్పుడు ఈ 2 కార్నర్స్ లోపల కొద్దిగా లోపలికి వెళ్తుంది. చాలామంది యువత ఈ మధ్యకాలం లోపల ఈ యొక్క 2 కార్నర్స్ లోపల కొద్దిగా లోపలికి యొక్క హెయిర్ లైన్ వెళ్ళేసరికి వారి యొక్క నుదుటి కొద్దిగా అధికంగా కనిపించేసరికి చాలా కంగారు పడిపోయేసి దాన్నే బట్టతలగా భావించేసి చాలామంది మాకు అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో ఆ కొద్ది మాత్రాన లోపలికి వెళ్ళేంత మాత్రాన అది బట్టతల కాదు. దాన్ని గ్రేడ్ 2గా కన్సిడర్ చేస్తాం. అది నార్మలే. గ్రేడ్ 3 నుంచి అది బట్టతల. గ్రేడ్ 3 అంటే ఈ యొక్క 2 చెవులో నుంచి ఒక లైన్ ఇట్లా పైకి గీసినప్పుడు మీ యొక్క హెయిర్ లైన్ ఆ లైన్ వరకు వెళ్తే అది గ్రేడ్ 3. సో ఆ గ్రేడ్ 3 తర్వాత గ్రేడ్ 4 మీ యొక్క హెయిర్ లైన్ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే 4 అని, 5 అని, 6 అని, 7 అంటే ఓన్లీ ఇక వెనుక భాగంలోనే వెంట్రుకలు ఉంటాయి. ఇదంతా మొత్తం వెంట్రుకలు పోతూ ఉంటాయి. సో దట్ ఇస్ కాల్డ్ గ్రేడ్ 7 సివియర్ బాల్డ్నెస్ అంటాం. గ్రేడ్ 7 ఆర్ సమ్ టైమ్స్ గ్రేడ్ 8లో వెనుక భాగంలో కూడా అసలు వెంట్రుకలు చాలా మటుకు ఉండవు, కొద్దిగానే ఉంటాయి. అది గ్రేడ్ 8 బాల్డ్నెస్. అంటే మీ యొక్క బాల్డ్నెస్ యొక్క గ్రేడింగ్ విధానం బట్టి గ్రేడ్ 3 ఉన్నటువంటి ఒక వ్యక్తుల నుంచి, ఇక బాల్డ్ పీపుల్ నుంచి, ఓకే, మీ యొక్క డోనార్ బాగా ఉంటే, ఈ ఫ్యామిలీ స్టాఫ్ బట్టతల అంత గ్రేట్గా లేకుండా మీ యొక్క డోనార్ అంటే ఈ యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి ఒక వెంట్రుకలు చాలా బాగా ఉంటే అక్కడి నుంచి వెంట్రుకలు తీసుకొచ్చేసి మనం ఈ యొక్క బట్టతల ఉన్నటువంటి ఒక ప్రదేశంలో పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకు బాగా ఉంటే డోనార్ అనేటువంటి విషయం నేను మళ్ళీ చెప్తున్నానంటే, బట్టతల అనేటువంటిది ఉన్నప్పుడు మనము వెనక భాగంలో నుంచి, అంటే దీన్ని మనం ఆక్సిపిటల్ స్కాల్ప్ అంటాం. ఈ యొక్క ఆక్సిపిటల్ స్కాల్ప్లో ఉన్నటువంటి ఒక వెంట్రుకలు తీసేసి ఆ వెంట్రుకల్ని ముందు భాగంలోకి తీసుకొచ్చి అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఆ రకంగా చేస్తామంటే, చాలామందిలో 100లో 90 మంది లోపల ఫ్రంట్లో మాత్రమే వెంట్రుకలు పోతాయి, కానీ ఈ యొక్క బ్యాక్లో వెంట్రుకలు పోవు, ఎక్సెప్ట్ 10%. కనుక ఎందుకు ఈ యొక్క బ్యాక్లో వెంట్రుకలు పోవు అంటే, మన యొక్క హార్మోన్స్ యుక్త వయసు వచ్చినప్పుడు టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోను ఈ యొక్క వెంట్రుక ఉన్నటువంటి యొక్క భాగం లోపల డైహైడ్రో టెస్టోస్టెరాన్గా మారేసి ఈ యొక్క హార్మోన్ వచ్చేసి ఈ యొక్క వెంట్రుకల యొక్క కుదురుల లోపల పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క కుదురులలో పనిచేసినప్పుడు ఈ యొక్క హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన స్లోగా కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ వెంట్రుక యొక్క పరిమాణము, వెంట్రుక యొక్క థిక్నెస్ తగ్గిపోతూ ఉండేసి పలచబడిపోయేసి రాలిపోతూ తర్వాత ఏర్పడేటువంటి దాన్నే బట్టతలు అంటాం. సో అయితే ఈ ఫ్రంట్లో ఉన్నటువంటి యొక్క స్కాల్ప్లో ఉన్నటువంటి యొక్క వెంట్రుకలు ఈ యొక్క హార్మోన్కి ఇన్ఫ్లుయెన్స్ కాబడతాయి, కానీ ఈ యొక్క వెనుక ఉన్నటువంటి యొక్క భాగంలో ఉన్నటువంటి యొక్క వెంట్రుకలు ఈ యొక్క హార్మోన్స్కి ఇన్ఫ్లుయెన్స్ గురి కావు. అందుకనే ఈ యొక్క బ్యాక్లో ఉన్నటువంటి అంటే ఆక్సిపిటల్ స్కాల్ప్లో ఉన్నటువంటి యొక్క వెంట్రుకలను తీసుకొని వచ్చి వాటిని బట్టతల ఉన్నటువంటి ఒక ప్రదేశంలో పెట్టినప్పుడు అవి హార్మోన్స్కి గురి కాకుండా ఉంటాయి కనుక అవి మనకు లైఫ్ లాంగ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉన్నటువంటి యొక్క బేసిక్ కాన్సెప్ట్.